హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభువును కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్యజానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి వాక్యజానం 23వ కీర్తన, దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. శరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, వందనాలు స్తోత్రాలు నైనా. ప్రభువా, ఇదిగో ఈరోజు దావీదు కీర్తననైనా 23వ కీర్తన చదువుకుంటూ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రభువా నానా, నీవు మా జీవితంలో మంచి కాపరిగా ఉంటున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కాపుదల మాకు ఉంచినందుకు స్తోత్రాలయ్యా. నీవు మాకు కాపరిగా ఉండటం వలనే దుష్టుడు మా దగ్గరికి రాకుండా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మంచి కాపరిగా ఉండి పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండజేయచ్చు, శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించుచున్న దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. అలసిన వేళలో మా ప్రాణానికి సేద తీర్చుచున్న దేవా, మీకే స్తుతి స్తోత్రాలు నైనా. నీ నామమును బట్టి నీతి మార్గములోనైనా మమ్మల్ని నడిపిస్తూ నైనా ముందుకు సాగిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మేము గాఢంధకారపు లోయలో సంచరించినను భయము లేకుండానైనా మీరు మాకు తోడుగా ఉన్నందుకు, మీ యొక్క దుడ్డు కర్ర, మీ దండమును మనం ఆదరిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా మా శత్రువులను మాకు మిత్రులుగా మార్చి ఆ శత్రువుల ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రాలనైనా. నూనెతో మా తల అంటి ప్రభువా మా గిన్నె నిండి పొర్లింప చేస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడ, మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల మేంట ఉంచి చిరకాలము నీ మందిరంలో నివసించే ధన్యతను, కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యో ప్రభువా, మీ మందిరమునైనా మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాలనైనా మీరు మంచి కాపరిగా స్తోత్రాలు చెల్లిస్తూ, అయినా మా ఎడల మీరు కనికరం చూపి నడిపిస్తున్న కొందరు చెల్లిస్తున్నాం. మంచి కాపరిగా ఉండి మమ్మల్ని ఆదరించి నడిపించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును.